పురుషుల ఆధిపత్యమున్న లోకంలో ఒక వీర వనిత జన్మించింది. పాలన మాత్రమే కాదు, యుద్ధ భూమిలో వీరుల కంటే ముందుండి పోరాడిన ఓ ధీర వనిత. తెలంగాణ గర్వించదగ్గ మహానాయకురాలు రాణి రుద్రమాదేవి. 1262లో జన్మించిన రుద్రమాదేవి సామాన్యమైన రాజకుమార్తె కాదు, పుట్టుకతోనే పరాక్రమ గుణం కలిగినది. రాజు గణపతి దేవుడు తన కుమారుణ్ణి వారసుడిగా కాకుండా రాణిని వారసురాలిగా ప్రకటించాడు. ఇది సామ్రాజ్యంలో కలకలం రేపింది. ఒక స్త్రీ ఎలా పాలకురాలవుతుంది అని మంత్రులు సామంతులు ప్రశ్నించారు. కానీ రుద్రమాదేవి ఒక రాణి మాత్రమే కాదు, మొదటి నుంచే ఓ యోధురాలు. శత్రు రాజ్యాలు కాకతీయ సామ్రాజ్యాన్ని దోచుకునేందుకు దండెత్తాయి. కానీ రుద్రమాదేవి రాజభవనంలో తలదాచుకోలేదు. తన సైన్యానికి అగ్రగామిగా ముందుండి యుద్ధం చేసింది. రాణిగా కాదు, రణరంగానికి సిద్ధమైన యోధురాలిగా. శత్రువాహీనుల మధ్య సింహంలా గర్జించింది. ఆమె పోరాటం ప్రతి సైనికుడికి ఒక బలాన్ని ఇచ్చింది, ప్రతి శత్రువుకు భయాన్ని పుట్టించింది. పరాక్రమం ఉన్న వారికి శత్రువులు ఎక్కువ. శత్రువులు మాత్రమే కాదు, ఆప్తుల నుంచి వచ్చే మోసం కూడా ఎదురయ్యింది. రాజ్యంలోనే కొందరు కుట్ర పన్ని ఆమెను శత్రువులకు అప్పగించారు. చివరి శ్వాస వరకు పోరాడిన రణరంగంలో ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది. ఆమె మరణానికి ప్రత్యక్ష సాక్ష్యం లేదు, కానీ ఆమె కథ యుగయుగాలకు నిలిచి ఉంటుంది. ఇది కేవలం చరిత్ర కాదు, ఓ ప్రేరణ.